త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వచ్చుతున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు. నిన్నగా మొన్న చూసాం, ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా ఐఎమ్ సచ్ ఏ డిఫరెంట్ హీరో. నువ్వు చెప్తుంటావు కదా, నాకు చిన్న ఫ్యాన్లేండి, చెప్తుంటావు కదా, అదేలే పెద్ద ఫ్యానేలే. సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏమండి, లేడీ స్టైల్ రాడు హీరోనా, సన్నాసి అప్పులప్పారావు హీరోనా, పేకాటి పాపారావు హీరోనా, ఏ పిల్లడు దొంగ వాడు హీరోనా? కానీ సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ని తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్న నేను కొన్ని సినిమాల్లో చాలా బాధాకరమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. నేను జై భీమ్ సినిమా అనేది నాకు ఒకరు చెప్తే జై భీమ్ సినిమా చూసిన దానికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నా, కానీ రాలే. ఏం సినిమాకి వచ్చిందంటే అది ఇదే ఎర్రచందనం దొంగతనం చేసిరు చూడు, అదేం సినిమా, పుష్ప సినిమాకి వచ్చింది. అంటే మరి ఏ అంశాలను పరిశీలించిస్తారో నాకు తెలియదు, కానీ అది చూసిన తర్వాత ఇక ఇంకొక సినిమా చూడొద్దు అనుకున్నాను నేను. ఇక ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత 13 తారీఖు అవకాశం ఉంటే, అవకాశం నాకు దొరకాలనే కోరుకుంటా ఉన్నా, అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రణయ గోదావరి సినిమాకి నా కుటుంబంతో సహా పోతా, అవకాశం ఉంటే. అలాగే నేను ఏమంటావు, ఈ ఒక్క మాట చాలా ఓకే. అయితే చిన్న సినిమాలని బ్రతికించడం కోసం ఎక్కడి నుంచో ఎవరో రారు, 2 వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఒకటి ప్రజలు, రెండోది ప్రభుత్వం. ఈ ప్రజలకు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, దాని ద్వారా సినిమా ద్వారా ఏం నేర్చుకున్నాం అనేది మనకు కావాలా, ఆ సినిమా ద్వారా ఈ సమాజానికి ఏం అక్కరొచ్చింది అనేది కావాలా. అలాగే నేను తీన్మార్ వార్తలని నేను డిజైన్ చేసేటువంటి టైంలో V6లో నేను ఒక ముసలి క్యారెక్టర్లోకి ఎందుకు, అది మిత్రుడు కూడా పేపర్ వేసుకున్నా అని చెప్పి, పేపర్ వేసినావా, నేను పేపర్ వేసే జర్నలిస్ట్గా మారిన, ఊర్లో పేపర్ వేసే మారిన. V6లో నేను తీన్మార్ డిజైన్ చేసే టైంలో నేను వార్త రాస్తే అసలు ఈ వార్త మీద నేను సమయం ఎందుకు కేటాయించాలి అనే క్వశ్చన్ మార్క్తో రాసుకుంటోని వార్తలు. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ కానీ నాకు తెలియకుండానే ఒక నటన అనేది నా జర్నలిజంలో యాడ్ అయిపోయింది. వార్తలను ఇలా కూడా చెప్పొచ్చా అనేటువంటి ఒక వ్యవస్థలోకి తీసుకుపోయిన దాన్ని V6లో. ఎవరి దగ్గర వాస్తవానికి నాకు అప్పుడు నేను చాలా ఛానళ్ళల్లో పనిచేసిన, ఎన్టీవీ కానీ, లేకపోతే సన్ నెట్వర్క్లో కానీ, జెమినీలో కానీ, చాలా ఛానళ్ళల్లో నేను వర్క్ చేసిన, కానీ నా దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నాకు అవకాశం ఇవ్వలే. ఎంత టాలెంట్ ఉన్నా, అరే ఇది ఇట్లా కాదురా బాబు, ఇట్లా కూడా చేయొచ్చు అని అంటే, మీకేం తెలుసండి ఇదంతా, మేము చేస్తాం కదా అనేటోళ్ళు. సరే, తర్వాత V6లోకి వచ్చిన తర్వాత అంకం రవి గారు ఒక ఛాయిస్ ఇచ్చిండు, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి అంటే, తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా 9:30కు టీవీల ముంగట అంతరంగాల సీరియల్ ముంగట కూర్చుండబెట్టిన జనాన్ని తీన్మార్ వార్తల రూపంలో. అందుకే ఇక్కడ వీళ్ళలో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చెప్పలేం, ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చెప్పలేం. కాబట్టి వాళ్ళ టాలెంట్ బయటికి రావాలంటే అవకాశాలు రావాలి. ఆ అవకాశాలు ఎప్పుడు వస్తాయంటే ప్రజలమైన మన నుంచి రావాలి, వాళ్ళకి ప్రోత్సాహం. రెండోది ప్రభుత్వం నుంచి కూడా రావాలి. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నాదైనా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఈ లో బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఈ చిన్న చిన్న కళాకారులను ఎవరైతే అనుకుంటున్నారో, చిన్న కళాకారులు కాదు, నవమాసాలు మోసి ఇక్కడి వరకు ఈ సినిమాని తీసుకురావడం అంటే ఇది చిన్నోళ్ళు చేసే కార్యక్రమం కాదు, ఇది ఎంతో ఓర్పు నేర్పుంటేనే చేసేటువంటి